అండి, అందరికీ వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేయండి, ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దరు. ఇవాళ అయితే రొయ్యలు, కోడిగుడ్డు, మామిడికాయ అండి. ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. నూనె వేసా, పసుపు వేసా, ఈ గుడ్లు ఎర్రగా వేస్తున్నాను. రెండు ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు 4 వేయాలి, కాకపోతే 2 ఉన్నాయి, 2 వేసా. ఒక కరివేపాకు రెమ్మ వేసాను. పసుపు నూనె వేసేసాను కదా, అందుకే పసుపు వేయలేదు. రుచికి సరిపడ ఉప్పు వేస్తాను, చూపిస్తాను, చూసేయండి. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసాను. ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత రొయ్యలు వేస్తాను, చూపిస్తాను, చూద్దురు. చూసేయండి, ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి. దాంట్లోకి ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇదిగోండి కేజీ రొయ్యలు. ఇవి ఎంత కొద్దిగా అయిందో చూడండి, 1/2 కేజీ వచ్చినట్టుగా ఉన్నాయి కేజీ రొయ్యలు. ఇవి దీంట్లో వేసేద్దాం. ఇదంతా నూనెలో మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత మామిడికాయ అప్పుడే కాదు, నీళ్ళు కారం వేసి నీళ్ళు పోద్దాం, చూపిస్తాను, చూసేయండి. బాగా మగ్గిపోయినాయి, నూనె కూడా తేలిపోయింది. దీంట్లో చెంచాన్నర కారం వేసేద్దాం. కారం వేసాం కదా, ఇరిగిపోయిద్ది. ఒక 2 నిమిషాల్లో నీళ్లు పోసేద్దాం ఉడకడానికి. దాంతోపాటుగా మామిడికాయ కూడా వేద్దాము, చూపిస్తాను, చూసండి. మనం ఈలోపు మామిడికాయ కొంచెం వేడి నీళ్ళల్లో ఉడికించి దీంట్లో వేసాను. ఇవ్వండి, చూసేయండి, మామిడికాయ ఉడకపెట్టేశాను. ఒక్క మామిడికాయ, పెద్ద మామిడికాయ చూపించలేదు నేను. సరే, ఇది ఉడకపెట్టేశాను కదా, ఈసారి చూపిస్తాను. దీన్ని ఇప్పుడు రొయ్యల్లో వేసేద్దాం. మనం ఉడికిపోవడానికి వచ్చినాయి రొయ్యలు, అందుకే ఈ మామిడికాయ దీంట్లో వేసేస్తున్నా. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. మొత్తం వేసేసాను. దీన్ని ఇప్పుడు మనం కలిపేద్దాం. పచ్చి రొయ్యలు, మామిడికాయ, కోడిగుడ్డు బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. బాగా ఇది ఒక 3 ఉడుకులు రావాలండి. ఉడుకులు వస్తే చాలు, అయిపోయినట్టే.
గుడ్లు వేసేస్తాను లాస్ట్లో. చూసేయండి దగ్గర పడిపోతుంది. దీంట్లో మనం గుడ్లు వేసేద్దాం. గుడ్లు కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇది ఒక 2 ఉడుకులు వస్తే చాలు, దించేయడమే. అయిపోయిందండి, దించేయడమే. ఇంకా ఇది ఇంకిపోయింది. అదే మా అంతా ఎక్కేసింది, రొయ్యలకి గుడ్లకి పులుపు కారం అంతా ఎక్కింది. దీన్ని ఇంకా మనం దించేద్దాం. మామిడికాయ కదా, దగ్గరికి అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఉంటానండి.